వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నాస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మురుమురా లడ్డు తయారు చేద్దాం. అది చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. దానికోసం మురుమురాలు ఒక 10 గ్లాసులకి 1 గ్లాసు బెల్లం వేయాలండి. మామూలుగా కేజీస్లో అయితే 1/2 కేజీ మురుమురాలు అయితే 1/2 కేజీ బెల్లం వేయాలండి. గ్లాసుల్లో అయితే 10కి 1 గ్లాసు వేయండి. చాలా తొందరగా చేసుకోవచ్చండి. చూడండి, మురుమురాలు తీసుకున్నాం కదా, కొంచెం జల్లిచ్చి తీసుకోండి. పౌడర్ లాంటిది ఉంటే పోతుందండి. మీరు ఏ గ్లాస్తోనే తీసుకుంటే ఆ గ్లాస్తోనే బెల్లం తీసుకోండి. ఇరవై గ్లాసులు తీసుకున్నానండి, అందుకే 2 గ్లాసులు తీసుకున్నాను. కొంచెం వాటర్ వేయండి, బెల్లం పాకం తయారు చేయండి. బెల్లం కొట్టేసి ప్యాన్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తే పాకం తొందరగా వస్తుందండి. చూడండి, పాకం వచ్చేసింది. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసి దాని మీద వేసి చూడండి. అది వాటర్లో కలిపేసి చూడండి, ఉండలాగా అయ్యి ప్లేట్ మీద కొడితే కన్మని సౌండ్ వస్తుందండి. ఉండపాకం అంటారు దీన్ని. ఉండపాకం అయినప్పుడు ఈ మురుమురాలు ఒక ప్లేట్లో పెట్టుకున్నారు కదా, దాంట్లో చుట్టూ పోసేయండి. పోసేసి ఒకసారి తిప్పండి స్పూన్తో. చిన్నపిల్లలైనా ఈజీగా ఉండలు కట్టేస్తారండి, అంత ఈజీ తయారైపోతాయి. కొంచెం వేడిగా ఉండగానే కట్టేయండి. పాకం కరెక్ట్గా వస్తే చాలా ఈజీగా కట్టేయచ్చండి. కొంచెం వాటర్ అద్దుకొని, ప్లేట్లో వాటర్ పెట్టుకొని చేతికి వాటర్ అద్దుకొని చేయండి. చూడండి, వాటర్ చేతిలో కొద్దిగా అద్దుకొని చెయ్యండి. మనకు మురుమురాలు చేతికి అంటుకోకుండా ఉంటాయండి. అంతే ఫ్రెండ్స్, మురుమురాలు ఉండలు రెడీ అయిపోయినాయి. టేస్టీ అయిన మురుమురాలు ఉండలు రెడీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.